మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. గురు మహాదేవ శ్రీమాత్రే నమః. పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ మాసం, విశేషంగా మీనరాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది? సో లాభ నష్టాలు కావచ్చు, కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయి? ఆల్రెడీ ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, మరి దీంతోడు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా అమ్మా. మీనరాశి అనగానే ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మా గ్రహస్థితి బాగుంటుంది, ఎప్పుడెప్పుడు మాకు మంచి ఫలితం ఉంటుందని. ఇక్కడ మీనరాశి వారికి కొందరికి 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు జరిగితే, మరికొందరికి మీనరాశి వారికి 2025 మార్చి నుండి కొంత ఇబ్బందులు అనేటువంటివి మొదలైనవి. ఓకేనా? అధికంగా డబ్బు ఖర్చు కానీ, మితిమీరినటువంటి ఖర్చు అవ్వడాలు లైక్ ఇలాంటివి ఈ గత 10 నెలల నుంచి 8 నెలల నుంచి వ్యవస్థ ఉంది. కొందరికేమో 2024 ఆగస్టు నుండే బాగాలేదు, చాలా మట్టుకు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, మనకు 22, 23, 24 లైక్ ఇదంతా కూడా యాక్సిడెంట్స్ కావడాలు, మ్యారిటికల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అవ్వడాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టినటువంటి వ్యాపారం కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి సందర్భాలు కావచ్చును, ఏదైనా కావచ్చు, దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఫేస్ చేసినటువంటి సందర్భాలు మాత్రము ఈ యొక్క మీనరాశి వారిది ఉంది. సొంత అక్క, చెల్లె, బావ, అన్న, తమ్ముడు ఇలాంటి భేదాలు లేకుండా గొడవలు పడినటువంటి సందర్భాలు, అధికంగా మద్యానికి బానిస అవ్వడాలు, వెయిట్ పెరగడాలు, విపరీతంగా ఫ్రెండ్స్ను కలవడాలు, విపరీతంగా ఏమైనా పార్టీస్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరిగిపోయినవి, జరుగుతూ ఉన్నవి. అసలు ఏమిటి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం లేదు, జీరో అనే విధంగా మీనరాశి వారు ఉన్నారు. సో ఈ మీనరాశి వారికి సంబంధించింది ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, దేవిశ్రీ ప్రసాద్, తమన్, వీళ్ళిద్దరినే మీరు తీసుకోండి. దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరిది మీనరాశి. 2022 ఆగస్టు నుండి తమన్ అనేటువంటి వ్యక్తి గ్రాఫ్ ఎంత పెరిగింది, దేవిశ్రీ ప్రసాద్ యొక్క గ్రాఫ్ ఎంత పడిపోయింది. ఉదాహరణ నేను చెప్తున్నా. అంటే ఇక్కడ ఎవరి జాతక రీత్యా నడిచే దశలు ఇంపార్టెంట్. తమనుకి శుక్రమహర్దశ ప్రారంభమైంది. ఈ శుక్రమహర్దశ ప్రారంభమైన సందర్భంలో లగ్జరీ లైఫ్ కానీ, లగ్జరీ కార్స్ గిఫ్ట్ తీసుకోవడం కానీ, లగ్జరీగా తన లైఫ్ ఎక్సలెంట్గా ఉన్నది. దేవిశ్రీ ప్రసాద్ గారికి కొంతమేర ఇబ్బంది, అంటే మీనరాశిని నేను ఇక్కడ విశ్లేషిస్తున్నా కనుక దేవిశ్రీ ప్రసాద్ కానీ తమన్ గురించి అని కాదు, మీకు అర్థం కావాలని. దేవిశ్రీ ప్రసాద్ గారి జాతకరీత్యా కొంత వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే చనిపోయిన క్రమం కానీ లైక్ ఏంది అంటే కొంత పితృదోషం లైక్ కింద పడినటువంటి దాఖలా. కట్ ఇట్ రిపీట్. దేవిశ్రీ ప్రసాద్ గారికి సంబంధించినటువంటి సందర్భాలలో కొంత గురువు అష్టమ భావంలో వారి జన్మజాతకంలో ఉన్నాడు. ఈ గురువుకు సంబంధించిన పీరియడు, ఈ రాహువు సంబంధించినటువంటి దశ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏలినాటి శనిలో గురువు బాగా లేకున్నా, రాహువు బాగా లేకున్నా ఈ పీరియడ్ వచ్చినప్పుడు ఏలినాటి శనిలో చాలా డౌన్ఫాల్ అవుతాం. ఏదో చేయాలి అనిపిస్తుంది కానీ మనకు తెలియకుండానే మనం బెస్ట్ అనేటువంటిది ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో ఆ విధంగా అందరి జీవితాలలో కొందరివి బాగున్నవి, కొందరివి బాలేవు. ఎందుకు? వ్యక్తిగత జాతకం. వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు, ఏమైనా జాతకంలో యోగకారకమైనటువంటి గ్రహాలు ఉన్నాయా, మరి ఆ గ్రహాలను మనము యాక్టివ్ చేసుకోవాలి. ఇట్లనే ఉంటే అట్నే ఉంటుంది. గ్రహాలను యాక్టివ్ చేసుకుంటేనే బాగుంటుంది. కనుక అది గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో ఆర్థిక పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏం చెప్తారు ఈ మాసం వీళ్ళకి? ఆర్థిక పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అని అనుకుంటే ఎవరైతే ఉన్నారో బాగుండబోతున్నది రాబోయే రోజులలో ఖచ్చితంగా. ఈ ఏప్రిల్ నెల మాత్రము కొంచెము తెలియని ఈగో ఫీలింగ్ కానీ, తెలియని ఒక
బాధ కలిగించే సందర్భం అయితే ఉండబోతున్నది. ఇక దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది అంటారు? బాగాలేదు అనే చెప్పా. సో మ్యాక్సిమం అలాంటి డిస్టర్బెన్సెస్ ఇబ్బందులు ఉంటే మాత్రం మీనరాశి వారికి రెమెడీ చివరిలో చెప్తా. ఇక ప్రేమికులకు ఎలా ఉంటుంది ప్రేమ జీవితం కావచ్చు? ప్రేమికులకు సంబంధించి ప్రేమికులు కాస్త పెళ్ళిళ్ళు చేసుకొని గొడవలైపోయి విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రేకప్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు కావచ్చు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి గురుగారు? ఉద్యోగం లేకుండా ఒక 2 సంవత్సరాలు ఖాళీ ఉంటారా ఎవరన్నా? వీళ్ళు ఉన్నారు మీనరాశి వాళ్ళు. కామెంట్ పెట్టుకోవాలండి కింద. ఎందుకంటే ఉద్యోగం చేద్దాము అంటే చేయబుద్ధి కాదు. ఒక్కరోజు పోయి 2 రోజులు పోయి వెనక్కి వచ్చిన దాఖలాలు. ఒక నెల వేస్తే వాడు జీతం ఇస్తా అంటే జీతం ఇస్తూనే పోతా అని చెప్పి వెనక్కి వచ్చిన దాఖలాలు కానివ్వండి, ఉద్యోగంలో ఏమైనా గొడవలు ఏర్పడడం కానివ్వండి, చెప్పలేమిగా 1, 2 అని కాదు, చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజులలో ఏప్రిల్, మే, జూన్ వరకు అయితే జోరు ఉన్నది. ఒక 1 ఇయర్ వెనక్కి తిరిగి చూడకుండా ఉన్నది. ఎందుకంటే గడిచినటువంటి 3-4 సంవత్సరాలు బాగా లేదు. రాబోయే సంవత్సరం ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ రాబోయే సంవత్సరం కొంత బాధగా ఉంటుంది. అటు పిమ్మట మళ్ళీ ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ అటు పిమ్మట ఒక 1 ఇయర్ బాగుంటుంది. ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ అటు పిమ్మట 4 సంవత్సరాలు బాగుంటుంది. గృహయోగము ఇలాంటివి ఏమన్నా ట్రై చేయొచ్చు అంటారా? ప్రాపర్టీస్ ఈ టైంలో ల్యాండ్ ఖచ్చితంగా ల్యాండ్ కొనడం కానీ, భూమికి అసలు ఆల్రెడీ ల్యాండ్ ఉన్నది అనుకుంటే ఆ ల్యాండ్ మంచి రేటు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే గత 2-3 సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ కాస్త అమాంతం రేటు పెరగడం, ఎక్సలెంట్గా అమ్మేయడం, డబ్బులు కలిసి రావడం, ఇవన్నీ ఉన్నది మీన రాశి వారికి. వీళ్ళకి నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉందనుకుంటే వీళ్ళు ఇన్స్టెంట్గా ఏం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? నరఘోష నర సంబంధిత అధికంగా ఉండేటువంటి వీరు ఉన్నది. ఖచ్చితంగా కూడా మనం చెప్పినటువంటిది ఈ యొక్క లవంగాలు, ఇలాచీలు, అదేవిధంగా మిరియాలు, దాల్చిన చెక్క, వీటన్నింటినీ కూడా పచ్చకర్పూరం వేసి చక్కగా కాల్చి కొంత నెయ్యిని యాడ్ చేసి పేస్ట్ ఆ బొట్టును పెట్టుకోవాలి. ప్రతి శనివారం కాల్చాలి. 8 మిరియాలు, 8 లవంగాలు, 8 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, ఒక చిన్న పచ్చకర్పూరం. ప్రస్తుత కాలంలో ఏమన్నా గుడ్ న్యూస్లో ఏమన్నా వినే అవకాశాలు 100కు 200% రాసి పెట్టుకోండి. 2026 పరాభావనామ సంవత్సరం నుండి ఒక 3 నెలల తర్వాత, ఒక మినిమం 2-3 నెలల తర్వాత నుండి శుభాలే. వివాహం కానీ, సంతానం కానివ్వండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళేవారు, అంటే ఇప్పుడు సంతానం సాఫల్య కేంద్రాలు కానీ, పిల్లలను కనాలి అని అనుకునేటువంటి వారు మంచి సమయం ఇది, వెళ్ళొచ్చు. ఇంకా విశేషంగా మన సంకల్ప బలం పెరగాలన్నా, మన కోరిక నెరవేరాలన్నా ఎటువంటి దైవారాధనలో ఉంటే నిత్యం వీళ్ళు బాగుంటుంది? మీనరాశి వారు ఎప్పుడైనా కూడా వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, వీరు కూడా లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన, గణపతి హోమాలు ఎక్కడ జరిగినా గణపతి హోమాలకు సంబంధించి కొంత సమిధలు కానీ, నెయ్యిని కానీ డొనేట్ చేస్తూ ఉండాలి. దేవాలయాలలో ఆయిల్ను డొనేట్ చేస్తూ ఉండాలి. ఎక్కడైనా కొంత వాటర్, దేవాలయంలో కొంత వాటర్ తాగడానికి సమ్మర్, ఇప్పుడు వాటర్ రిలేటెడ్ ఏమైనా ఒక వాటర్ ఫిల్టరో లైక్ ఏదైనా ఒక ఒక కుండను, ఫ్రిడ్జో వారి స్తోమతకు తగ్గట్టుగా హాస్పిటల్స్లలో, దేవాలయాలలో, అనాథాశ్రమాలలో నీటికి సంబంధించినటువంటి దానం మీరు చేస్తూ ఉండండి. రోడ్డు పైన ఎవరైనా ఎండలో పోలీసు వారు కానీ, ట్రాఫిక్ పోలీసు కానీ, లైక్ ఎవరైనా రోడ్ ఊడుస్తూ కనబడినా కూడా వారికి ఏమైనా బటర్ మిల్క్ కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ ఇవ్వడం వీరికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఓవరాల్గా ఈ మాసం ఎటువంటి పరిస్థితులు ఎదురవబోతాయో మంచి విశ్లేషణ. అంటే ఇదంతా వ్యక్తిగత జాతకము, ఇది గమనించుకోవాలి. జన్మ జాతకరీత్యా ఇందాక దేవిశ్రీ ప్రసాద్ తమ్మనే ఉదాహరణ కనుక, వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను మనం 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితే మీ జీవితంలో కూడా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అన్ని విషయాలు మనం చర్చించుకొని చక్కగా మీరు రెమెడీ చేసుకోండి. లేదా మీకు ఈ దేవాలయాన్ని దర్శించుకోండి, లేదా మీరు ఈ విధంగా ఉండండి అనేటువంటి విషయాలను చూద్దాం. తప్పకుండా నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుంటుంది. అంతే. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.